తిరువూరులో చర్చాంశంగా మారింది ఏఈఈ అదృశ్యం. మరి ముఖ్యంగా బల్వన్ మరణ వాంగ్మూలం రాసి అదృశ్యమయ్యాడు ఏఈఈ ఉద్యోగి కిషోర్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బదిలీ అయినా రిలీవ్ చేయడం లేదంటూ కిషోర్ మనస్తాపానికి గురయ్యాడు. తన మరణానికి ఎమ్మెల్యే కులుకుపూడి, ఇరిగేషన్ ఈఈ గంగయ్య, అలాగే డిఈఈ ఉమాశంకర్, ఏఎన్సీబీ శ్యామ్ ప్రసాద్ కారణం అంటూ లేఖలో ప్రస్తావించాడు. ఇరిగేషన్ వాట్సాప్ గ్రూప్లో ఈ లెటర్ని పోస్ట్ చేసి అదృశ్యమయ్యాడు కిషోర్. కొద్ది రోజుల క్రితం గౌరవరంకు కిషోర్ బదిలీ అవ్వడం జరిగింది. బదిలీ అంశానికి సంబంధించి ఆ బదిలీ ఆపేలా ఉన్నతాధికారులపై ఎమ్మెల్యే కులుకుపూడి ఒత్తిడి తీసుకొచ్చాడంటూ కూడా ఆ అంశాన్ని తన లేఖలో ప్రస్తావించినట్టుగా చర్చ జరుగుతోంది. చివరిసారిగా ఖమ్మం జిల్లా పెనుపల్లిలో కిషోర్ లొకేషన్ ట్రేస్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ అంశం తీవ్ర చర్చాంశంగా మారింది. ఆ కుటుంబం ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. తాను రాసిన ఆ మరణ వాంగ్మూలంలో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించాడు. ఒక్కసారి ఆ లేఖను రఫ్గా మీకు చదివించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి మీరు చూడొచ్చు. ఆ లేఖలో ప్రస్తావించాడు, నా పేరు కిషోర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఎన్టీఆర్ జిల్లాలో జలవనరుల శాఖలో పనిచేస్తున్నాను. గత నెలలో జలవనరుల శాఖలో జరిగిన సాధారణ బదిలీలో కుటుంబ కారణాల రీత్యా బదిలీకి అప్లై చేసుకోగా నాకు NSCONM సెక్షన్ గౌరవరంకు బదిలీ జరిగింది. సదరు బదిలీని అనుసరించి నన్ను 16/6/2025 నాటికి రిలీవ్ చేయవలసి ఉంది. కానీ ఆ తర్వాత నా బదిలీ రాజకీయ రంగు పులుముకుంది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్పెషల్ డిస్ట్రిక్ట్ విజయవాడ శ్రీ గంగయ్య మరియు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్పెషల్ సబ్ డివిజన్ కంచికచెర్ల శ్రీ ఉమాశంకర్ ఇద్దరు కలిసి దీనికి రాజకీయ రంగు పులిమారు. వారిద్దరూ కలిసి హెడ్ క్వార్టర్లో ఎమ్మెల్యే తిరువూరు శ్రీ కొలుకుపూడి శ్రీనివాసరావుతో ఈఎన్సీ అడ్మిన్ బి శ్యామ్ ప్రసాద్కు ఫోన్ చేయించి నా బదిలీని ఆపేలా రాజకీయాల్లో చేశారు అంటూ కూడా తన లెటర్ని కంటిన్యూ చేశారు. ఒక ఉద్యోగికి బదిలీ జరిగిన తర్వాత ఎమ్మెల్యే ఫోన్ చేశారనో ఇంకొకరు ఫోన్ చేశారనో బదిలీకి రిలీవ్ ఆర్డర్ ఇవ్వకుండా ఏ విధంగా అడ్డుకని పరిస్థితి అంటూ కూడా ఆ లెటర్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇలా ఆ లెటర్లో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించి అతగాడు అదృశ్యం అవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆ లొకేషన్ ఆఖరిసారిగా ఇటు ఖమ్మంలో ట్రేస్ అయినట్టుగా తెలుస్తోంది తన లొకేషన్. ఆ లెటర్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎక్స్క్లూజివ్ కాపీని మీరు చూడడం జరుగుతోంది. ప్రస్తుతం ఈ అంశం తీవ్ర చర్చాంశంగా మారింది. తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ చర్చ జరుగుతుంటే అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యే బెదిరిస్తున్నారు అంటూ కూడా ఆ బెదిరింపుల నేపథ్యం అంటూ కూడా ప్రస్తుతం ఆ లెటర్లో రాసి ఆయన మరణ వాంగ్మూలంగా ఆ లెటర్ని రాసి అదృశ్యమైనట్టుగా ప్రస్తుతం అక్కడ వాట్సాప్ గ్రూపుల్లో తీవ్ర చర్చాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇటు కిషోర్ తల్లి ఏమంటుందో ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా రిపోర్ట్ అందించేందుకు మా ప్రతినిధి కూడా సిద్ధంగా ఉన్నారు. రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు కిషోర్ తల్లి ఏమంటున్నారో చూద్దాం. కాడికి మరి అక్కడ విజయవాడ చిన్నయ్య గారి కాడికి మరి ఇక్కడ తిరువూరు ఎమ్మెల్యే గారి కాడికి నెల ముంచి తిరుగుతుండండి. పోయిన నెల 16వ తారీఖున అంట ఇక్కడ రిలీజ్ అయింది. వత్తండు ఏడా పని కావట్లేదు అంటాడు. నేను అన్న పోయిన కాడనే చెయ్యి నాన్న, వాళ్ళు ఇచ్చిన కాడే చెయ్యి, ఎందుకు మనం అసలే భేదవాళ్ళం అని కూడా నేను అన్నా. అంటే నేను ఇప్పుడు 7 సంవత్సరాలన్నర చేసినమ్మా, నాకు అక్కడ 4 మండలాల మీద నన్ను ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ ఈ మండలం కూడా 5 మండలాలు చేయమంటున్నారు. నన్ను ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు. నేను మళ్ళీ పోయి ఏమని చేశాను అన్న. సంవత్సరాన్ని పెట్టుకున్నాను, ఒక 6 నెలలు ఏది పెట్టుకుంటారు అడిగి అటు పెట్టుకో అన్నా. అంటే నీకేం తెలియదమ్మా, నువ్వు మేలకొండుకో. నేను పోయి మళ్ళీ వాళ్ళని ఎమ్మెల్యే గారు కాదంటే నేను పోయి మళ్ళీ అడిగాను అని అన్నాడు. ఇక అంతే సార్, నేను ఇక్కడికి వచ్చిన రోజు ఇబ్బంది పడతాను సార్. కారు వేసుకొని పోవటం, ప్రతి ఒక్కళ్ళని కలవటం రావటం, నెల ముంచి తిరిగి అలిసిపోయింది సార్. వాడిని పట్టించుకోలేదు ఎవరు. నా కొడుకు తిరిగి అలసిపోయాడు, ఎవరూ పట్టించుకోలేదు వాడిని అంటూ ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది. తన కొడుకు జాడ తెలియక ఆ తల్లి గుంటలు బాదుకుని ఏడుస్తోంది. నా కొడుకు ఎక్కడున్నాడు, వాడిని నాకు తిరిగి ఇప్పించండి అంటూ కూడా ప్రస్తుతం ఆమె రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎటువంటి చర్చ జరుగుతోంది, అక్కడ ఎటువంటి డిస్కషన్ ఉంది, మరి ముఖ్యంగా ప్రస్తుతం కిషోర్ ఎక్కడున్నాడు, దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు
విజయవాడ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఈ డీటెయిల్స్ని ట్రాక్ చేస్తున్నారు. రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రాజేష్, ప్రస్తుతం కిషోర్ వ్యవహారం ఎంతవరకు వచ్చింది? మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఇన్ఫాక్ట్ కిషోర్కి సంబంధించి జాడ ఏమైనా దొరికిందా? కాలేదు. ఆయన నిన్న సాయంత్రం తిరువూరు నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఖమ్మం జిల్లాలోని ఒక మారుమూల ప్రాంతాల్లో ఆయన చివరి ఫోను ట్రాక్ అయినట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు తప్పించి ఇప్పటివరకు ఏఈ కిషోర్ ఎక్కడున్నాడు ఏంటనే దానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రం పోలీసులు ఐడెంటిఫై చేయలేదు. కుటుంబ సభ్యులు కూడా చాలా ఆందోళన ఉన్నారు. ముఖ్యంగా ఒక దళిత నియోజకవర్గంలో ఒక దళిత ఉద్యోగికి ఈ స్థాయిలో ఒక మరణ వాంగ్మూలం రాసి నేను చనిపోతున్నానంటూ రాయడం పెద్ద దుమారం రేపుతుంది. తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహారం పైన చాలా రోజులుగా చాలాసార్లు అనేక స్థాయిలో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా పార్టీ అధిష్టానం చాలాసార్లు ఆయనకి పిలిచి అక్షంతలు వేసినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గంలో కొలికిపూడి శ్రీనివాసరావుతో పాటు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జలవనరుల శాఖకు సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రంగయ్య, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు చంద్రశేఖర్తో పాటు అదేవిధంగా ఈఎన్సీ శ్యాంప్రసాద్తో పాటు కొలికిపూడి శ్రీనివాస్, అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించినటువంటి దుర్గాప్రసాద్, అదేవిధంగా కొలికిపూడి శ్రీనివాసరావు సంబంధించినటువంటి పిఏ శ్రీనివాసరావు కూడా తన ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. వాళ్ళంతా కూడా తనకు చావు కారణం అంటూ ఆయన మరణ వాంగ్మూలం రాసి తన డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్లో పెట్టి వెళ్ళిపోయారు. నిన్న మధ్యాహ్నం తన మామయ్య ఆనందరావుతో కలిసి కిషోర్ ఆఫీస్కి వచ్చారు. ఆఫీస్కి వచ్చిన తర్వాత వాళ్ళ మామయ్య ఆనందరావుని కిషోర్ని అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఒక గంట తర్వాత 3 గంటల ఆ టైంలో ఆయన ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళినట్టుగా ఉద్యోగులు చెప్తున్నారు. ఈ లేఖ చూసిన తర్వాత వెంటనే అలర్ట్ అయ్యి ఫోన్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఫోన్ అయితే కిషోర్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత పోలీసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే చివరి ఫోన్ కాల్ ఖమ్మం జిల్లాలో ఒక ప్రాంతానికి ట్రాక్ అయినట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. వేధింపులు అంటే ఆయన స్వస్థలం జగ్గపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలుకు సంబంధించినటువంటి అనిగెళ్లపాడు అనే సొంతూరు ఆ ఊరు కంటే జనరల్గా ఉద్యోగులు ఆ సొంతూరుకి దగ్గరలో ట్రాన్స్ఫర్స్ చూసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో సాధారణ బదిలీలో అదే నియోజకవర్గం జగ్గపేట నియోజకవర్గానికి సంబంధించిన గౌరవరానికి సాధారణ బదిలీలో ఆయనకి అవకాశం వచ్చింది. బదిలీ అయ్యారు కూడా. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తిరువూరు జలవనరుల శాఖ కార్యాలయంలో ఇంతకుముందు చెప్పినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, అదేవిధంగా ఏఎన్సీ వీళ్ళంతా కూడా కావాలని ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఇతన్ని అక్కడికి రిలీవ్ అవ్వకుండా చేయడంతో చూసి ఇంకా విసిగిపోయి కిషోర్ ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోయారని కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా తన చావుకి ఎవరి కారణం వాళ్ళ పేర్లన్నీ కూడా మెన్షన్ చేసి ఆ లేఖలో రాసి తన వాట్సాప్ అంటే తన ఉద్యోగులకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఆ కిషోర్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కిషోర్ ఏదైనా సూసైడ్ అటెంప్ట్ లాంటి చేసుకున్నా లేకపోతే ఎక్కడికి వెళ్ళారని దానిపైన కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఫోన్ అయితే ట్రాక్ అవ్వట్లేదు. చివరిసారిగా ఖమ్మం ఆ ప్రాంతాల్లో ఉంది కాబట్టి అక్కడ పోలీసులు కూడా సమాచారం ఇచ్చి విచారణ అయితే జరుపుతున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆవేదన ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఎన్నోసార్లు ఎంపీ చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగారు. ట్రాన్స్ఫర్ అయినా కానీ రిలీవింగ్ ఇవ్వట్లేదంటూ ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో తన కుమారుడు ఈ విధంగా చేశారని కూడా తల్లి కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం ఈ యొక్క ఉద్యోగి పరిస్థితే కాదు, మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగిన సచివాలయ ఉద్యోగుల బదిలీలోనూ అంతకుముందు జరిగిన సాధారణ బదిలీలోనూ ఇదే విధమైన రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చాలామంది ఉద్యోగులు సఫర్ అయ్యారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ, స్థానిక ప్రజాప్రతినిధి, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా ఉద్యోగులను శాసించే స్థాయిలో వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడే ఉద్యోగం రావాలి, మేము చెప్పినట్టు వింటేనే నీకు బదిలీ ఉంటుంది, లేకపోతే రిలీవింగ్ ఆర్డర్లు వచ్చిన ఆర్డర్ను కూడా క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఘటన తిరువూరు నియోజకవర్గ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా ఎస్సీనే. కానీ అలాంటి నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో ఒక ఎస్సీ ఉద్యోగి విధంగా బలవన్ మరణానికి తన చావుకి కారణం వీళ్ళంటూ వాళ్ళ పేర్లు రాసి ఒక మరణ వాంగ్మూలం రాసి సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఏదేమైనప్పటికీ ఆయన ఇంకొక అంశాన్ని కూడా లేఖలో ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఈ లెటర్ చూసైనా మీరు స్పందించాలని కూడా ఆ పేర్లను కూడా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు మరి ఇప్పుడు కిషోర్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఒకవేళ బ్రతికున్నాడు లేకపోతే సూసైడ్ చేసుకున్నాడా, ఇలా అనేక ప్రశ్నలకి పోలీసుల నుండి సమాధానం రావాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఆ కుటుంబ సభ్యులు మాత్రం ఎక్కడ తన కొడుకు ఎక్కడున్నాడు, ఏం చేసుకున్నాడనే ఆవేదనతో నిన్నటి నుంచి వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి స్థానిక ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ కానీ ఇప్పుడు ఆయన మెన్షన్ చేసిన పేర్లు ఆ ఉద్యోగులు ఏం చెప్తారు, వాళ్ళకి సంబంధం లేదని చెప్తారా, అసలు మమ్మల్ని కన్సల్ట్ అవ్వలేదని చెప్తారా, ఆ ఉద్యోగానికి
సంబంధం లేదని చెప్తారనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ లేఖ అనేది కిషోర్ రాసిన లేఖ మరణ వాంగ్మూలం తీవ్ర కలకలం రేపుతుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి, అందులో దళిత వర్గానికి చెందినటువంటి ఉద్యోగి ఈ విధంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే, స్థానిక అధికారులు వేధింపులు తట్టుకోలేక తన ఉద్యోగం బదిలీ అయినా రిలీవింగ్ చేయకోకుండా ఇబ్బందులు గురి చేయడం పట్ల మనస్తాపానికి గురై ఈ విధంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూడాలి. మరి పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నామని చెప్తున్నారు. మరి